వైసీపీ నాయకులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక టార్గెట్ ఇచ్చారు. గ్రామాల్లో వార్డు మెంబర్ల నుంచి మొదలుపెట్టి వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ కార్పొరేషన్ కౌన్సిలర్లు, చైర్పర్సన్స్, మేయర్లు, అలాగే జడ్పీటీసీ చైర్మన్లు అన్నిటికీ కూడా వైసీపీ వాళ్ళు పోటీ చేయాల్సిందే, మన అభ్యర్థి ఉండాల్సిందే, అన్ని స్థానాల్లో పోటీ చేయాలి, కూటమికి ఏకగ్రీవాలు చేయటానికి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులందరికీ ఇచ్చిన టార్గెట్. ఇప్పుడు ఎవరైతే అన్ని స్థానాల్లో పోటీలో నిలబెడతారో వాళ్ళకే వచ్చే ఎన్నికల్లో టికెట్ అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే, నిలబెడతారు, బాగానే ఉంది. ఓట్లు రాకపోతే పరిస్థితి ఏంది? అదో టార్గెట్. మళ్ళీ పాపం ఇప్పుడు వైసీపీ నాయకులు బాధ ఏంటంటే అన్ని చోట్ల అభ్యర్థులు నిలబెడతారు, కానీ ఓట్లు రాకపోతే మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు పడలేదు కాబట్టి నువ్వు సరిపోవు అని చెప్పేసి మళ్ళీ నియోజకవర్గం ఇన్ఛార్జిని మార్చేస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు చాలామంది వైసీపీ నాయకులు బాధితే ఇప్పుడు మేము అందరినీ నిలబెడతాం కానీ గెలవకపోతే మీ అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 10 వార్డులు గెలవలేదు, 10 సర్పంచులు గెలవలేదు, ఒక మున్సిపాలిటీ గెలవలేదు, నీ అసెంబ్లీ స్థాయిలో నువ్వు నాయకుడిగా పనికిరావని చెప్పేసి అతను తీసి మళ్ళీ కొత్త అతన్ని అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెడితే ఇప్పుడు నిలబెట్టడంతో ఉండదు కదా, వాళ్ళకి డబ్బులు కూడా పెట్టాలి కదా. వార్డు మెంబర్కి 50,000 లక్ష రూపాయలు ఇవ్వాలి, సర్పంచ్గా నిలబెట్టే వ్యక్తికి 10-15 లక్షలు ఇవ్వాలి, తర్వాత మున్సిపాలిటీలో కౌన్సిలర్కి మేయర్గా నిలబడే వాళ్ళకి దగ్గర డబ్బులు దద్దాలి. దాదాపు ₹1,00,00,000 ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి పెట్టాలి ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో. మొత్తం ఏమీ నిలబడే అభ్యర్థులే పెట్టుకోరుగా, అక్కడ ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే కదా. వాళ్ళ పార్టీ తరపున నిలబడే వాళ్ళందరికీ డబ్బులు పెడతారు, గెలవకపోతే గెలిపించుకోలేకపోయావు కాబట్టి నీ సీట్ నీది కాదు, వేరే వాళ్ళకి ఇస్తానంటే రేపు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది చాలామందిలో ఉన్న బాధ. పైగా ఇంకొక టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ కార్యక్రమానికి వచ్చినా సరే జనాన్ని సమీకరించి చూపించాలి. ఏ నియోజకవర్గంలో అయితే జనం సరిగా రారో ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జికి టికెట్ కష్టం. ఇప్పుడు అందుకనే టార్గెట్స్ పెట్టుకొని మరి జనాన్ని సమీకరించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పర్యటనలో ఎందుకు విజయవంతం చేస్తున్నారు అంటే దానికి టార్గెట్స్ ఉన్నాయి. జగన్ గారు పెట్టిన టార్గెట్స్ ఉన్నాయి. పాపం కష్టాలు పడుతున్నారు జగన్ గారు పెట్టిన టార్గెట్స్ని రీచ్ కావడానికి. ఎందుకు ఇంత కష్టం అంటే మరి వేరే ఆప్షన్ లేదుగా. వైసీపీ కాకపోతే ఇంకే పార్టీ ఉంది? వాళ్ళ కూటమి పార్టీయే. కూటమిలోకి వెళ్ళలేరు, ఎందుకంటే కూటమి ఆల్రెడీ ఉన్న టీడీపీ జనసేనే ఏ సీట్లో ఎవరు పోటీ చేస్తారో తెలియదు. వాళ్ళే సీట్లు సర్దుబాటు చేసుకునే కాడ ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు 3 పార్టీలు కాబట్టి కూటమిలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇక ఉన్నది వైసీపీలోనే ఉండాలి. ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన టార్గెట్స్ అన్నీ రీచ్ కావాలి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాలి, అంటే ఆయన ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టాలి. ఇప్పుడు అందుకనే కొడానాని మళ్ళా పాత భాష మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు యాక్టివ్గా లేకుండా రాజకీయాలు దూరంగా ఉన్నాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో నీ టికెట్ కావాలంటే నువ్వు రావాల్సిందే, యాక్టివ్ కావాల్సిందే, నీ నోటి దోల ప్రదర్శించాల్సిందే అన్నట్టున్నాడు. మళ్ళీ వచ్చి నోటి దోల ప్రదర్శిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే టార్గెట్ చాలా విచిత్రంగా ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడితేనే ఆ పార్టీలో టికెట్ వస్తుంది. మరి టికెట్ రాకపోతే ఏంటంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు అక్కడ ఉన్నది 2, అయితే కూటమి తరపున పోటీ చేయాలి, లేదా వైసీపీ తరపున పోటీ చేయాలి. కూటమిలో అవకాశం ఉండదు, వైసీపీ తరపునే పోటీ చేయాలి. వైసీపీలో ఉన్నోళ్ళు ఇవ్వాలా. మరి వైసీపీలోనే ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి టార్చరు ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు అదే చాలామందిలో ఉన్న సమస్య బాబు.